తెలంగాణకు బీజేపీ ఏం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధి పనుల కోసం 35 సార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతున్నందున సీఎం రేవంత్ రెడ్డి ఆటంకాలను అధిగమించి కంచగచ్చబౌలిని అభివృద్ధి చేస్తామన్నారు. కేసీఆర్ గారు అడ్డంబడి ఆ హైటెక్ సిటీని ఆనాడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ గా పిలిచిన ఆ సాంకేతిక నైపుణ్యాన్ని ఇక్కడనే వారు ఆపినారు. ఆనాడు సైబరాబాదు ప్రణాళికలు రచించి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని ఇంకొక స్థాయికి తీసుకెళ్లడానికి వారి కృషి చేసిండ్రు. ప్రపంచ దేశాలలో ఉన్న దిగ్గజ కంపెనీలు ఇవాళ ఈ ప్రాంతానికి వచ్చినాయి. ఈ నగరం న్యూయార్క్ తోనో టోక్యోతోనో జపాన్ తోనో పోటీ పడాలి. తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతోని ఈ రోజు ముందుకు వెళ్లాలని, అందుకే ఈ రోజు గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక 400 ఎకరాల అభివృద్ధి చేస్తే ఇంకొక 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి, 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకురావాలని విదేశీ పర్యటనలు చేసి అమెరికా, జపాన్, సౌత్ కొరియా లాంటి, సింగపూర్ లాంటి దేశాలలో పర్యటన చేసి దాదాపుగా 2,25,000 కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆకర్షించి ఇవాళ సంస్థల్ని ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తే ఈ రోజు పానకంలో పుడకలాక దాన్ని అడ్డుకున్నారు. ఇవాళ కాలుష్యమే యమపాశమై మన ప్రాణాలు తీసుకుంటుంది. నగరంలో కాలుష్యం ఎట్లా పెరుక్కుంటూ పోతుందో, నాలాల అడ్డంకులు తొలగిస్తున్నాం, చెరువుల కబ్జాలకు విముక్తి కలిగిస్తున్నాం, రోడ్ల వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నాం. రాబోయే 100 సంవత్సరాలకు ఈ నగరం ఏ విధంగా ప్రజలకు ఉండాలో ఈ రోజు బ్రహ్మాండమైన ప్రణాళికలతో ముందుకు వస్తున్నాం. ఇక్కడికక్కడ చెరువులు కబ్జాయని, మరి నీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? హైడ్రా ద్వారా అన్యాయంగా ఆక్రమించుకొని ఈ చెరువులలో కడితే వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కినేని నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకు వచ్చి ఈ రోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడ 30,000 ఎకరాలల్లా భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈ రోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి, నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇచ్చారు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. నికరంగా మోడీ గారి నుంచి మేము ఇది తెచ్చినామని కిషన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట చెప్పండి, గుండెల మీద చేసుకొని. ఇవాళ ప్రతిపక్షం ఉన్న బెంగళూరుకు మోడీ గారు మెట్రో ఇచ్చారు, ప్రతిపక్షం ఉన్న డిఎంకేకు చెన్నైకి మెట్రో ఇచ్చిండు, ఆంధ్రప్రదేశ్కు మెట్రో ఇచ్చిండు, గుజరాత్కి బుల్లెట్ ట్రైన్ ఇచ్చిండు, 2 లక్షల కోట్లు ఇచ్చిండు, గుజరాత్కు సబర్మతి రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఢిల్లీకి యమునా రివర్ ఫ్రంట్ ఇచ్చిండు, ఉత్తరప్రదేశ్కు గంగా నది రివర్ ఫ్రంట్ ఇచ్చిండు. మరి మేము మూసీ రివర్ ఫ్రంట్ అడిగితే మాకు ఇస్తలేడు, మేము మెట్రో రైలు అడిగితే ఇస్తలేడు, మేము రీజనల్ రింగ్ రోడ్ అడిగితే అది అటకెక్కింది. ఎందుకు ఈ వివక్ష? దాదాపుగా 30-35 సార్లు ఢిల్లీకి పోయినా, ప్రధానమంత్రిని కలిసిన, అమిత్ షా గారిని కలిసిన, అందరు మంత్రులను కలుస్తున్నా. నేను కలువని మంత్రి లేడు, చెయ్యని విజ్ఞాపనలు లేదు. రేపు కూడా అమిత్ షా గారు వస్తున్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మా శ్రీధర్ బాబు గారు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమిత్ షా గారిని మళ్ళీ అడుగుతాం, మా మెట్రో మాకు ఇవ్వండి, మా మూసీ మాకు ఇవ్వండి, మా రీజనల్ రింగ్ రోడ్ మాకు ఇవ్వండి. ఈ 3 ఇస్తే మా నగరం ప్రపంచంతోనే పోటీ పడుతుంది. హాలీవుడ్ అమెరికాలో కాదు, హాలీవుడ్ను, బాలీవుడ్ను ఈ రోజు హైదరాబాద్ నగరానికి తేవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇచ్చే నివేదికలలో లోపం ఉందా? మేము కోరుతున్న కోరికలు ఏమైనా గొంతమ్మ కోరికలా? ఢిల్లీ తర్వాత మెట్రో 2వ స్థానంలో ఉండే మా నగరం ఇవాళ 9వ స్థానానికి పోయింది. చిన్న ఊర్లు కూడా మెట్రో కట్టుకొని మనకంటే ముందర పోయినాయి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా, స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. 28 తర్వాత ఎన్నికలు ఉంటాయి, ఆఖరి సంవత్సరం ఎన్నికలు, రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా కృషి చేద్దాం. అందరినీ కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ